ఈరోజు రథయాత్ర అన్నా. అవునమ్మా, ఈరోజు రథయాత్ర. టీచర్, నాకు స్టోరీ తెలీదు, మీరు చెప్తారా? స్టోరీ ఎవరికి తెలీదా? ఎవరికైనా తెలుసా? చెప్పావా మరి? చెప్పు. చాలా ఏళ్ల క్రితం పూరి అనే ఊర్లో ఒక రాజు ఉండేవారు. ఆ రాజు పేరు ఇంద్రజుమ్న. ఆ రాజు ప్రతిరోజు లార్డ్ విష్ణుకి దండం పెట్టుకునేవారు. ఏంటని? స్వామి, మీ మోస్ట్ బ్యూటిఫుల్ ఫామ్ చూపించండి అని. ఆ రోజు రాత్రి లార్డ్ విష్ణు ఆ రాజు కళ్ళలోకి వచ్చారు. వచ్చి, నీకు రేపు ఒక గోల్డెన్ లాక్ దొరికింది, ఆ గోల్డెన్ లాక్ తో నా ఐడల్ చేయండి అన్నారు. ఆ నెక్స్ట్ డే నిజంగానే ఒక గోల్డెన్ లాక్ దొరికింది. కానీ ఎవరు కదిలించలేకపోయారు, అది చాలా హెవీగా ఉంది. అప్పుడు ఒక కార్పెంటర్ వచ్చి, నేను కార్వ్ చేస్తాను ఐడల్స్, కానీ నన్ను 21 days డిస్టర్బ్ చేయకూడదు అన్నారు. సరే అని ఇంకో వుడెన్ రూమ్ లో పని మొదలు పెట్టారు. అయితే చాలా రోజుల తర్వాత సైలెంట్ అయిపోయింది. క్వీన్ వరి అయ్యి, ఒకసారి వెళ్ళి చెక్ చేద్దామా అంది. సరే అని చెక్ చేస్తే కాళ్ళు లేవు, చేతులు లేవు. పెద్ద రౌండ్ ఐస్ తో 3 బ్యూటిఫుల్ వుడెన్ ఐడల్స్ కనిపించినాయి. బలభద్ర, సుభద్ర, జగన్నాథ వచ్చారు. ఆ తర్వాత అదే రోజు రాత్రి విష్ణుమూర్తి మళ్ళీ ఆ కింగ్ కళ్ళకి వచ్చారు. వచ్చి, ఇదే నా ప్యూరెస్ట్ ఫార్మ్, నేను ఈ భూమి మీద నా బ్రదర్ అండ్ సిస్టర్ తో ఇట్లా ఉంటా అన్నారు. ఆ నెక్స్ట్ డే కింగ్ చాలా హ్యాపీగా విలేజర్స్ హెల్ప్ తో పెద్ద టెంపుల్ కట్టారు. ఇంకా ఆ సంవత్సరం నుంచి ఆ 3 ఐడల్స్ ని రథం మీద ఊరంతా ఊరేగింపిస్తారు. ఆ ఫెస్టివల్ పేరేంటి? రథయాత్ర. ఇంకా అప్పటి నుంచి జగన్నాథ రూపంలో లార్డ్ కృష్ణ ఉంటారు. నాకు సాంగ్ శ్లోక తెలుసు, మేము పాడొచ్చా? ఓకే. నీలాచల నివాస